నమస్కారం. షార్ట్ స్టోరీస్ విత్ పార్వతీకి హృదయపూర్వక స్వాగతం. ఒక్కసారి ఊహించండి, సృష్టి అంతా అంధకారంలో మునిగిపోయి వేదాలు కనుమరుగైపోతే ఏమవుతుంది? అలాంటి విపరీత పరిస్థితిని సరిచేయడానికి, జ్ఞానాన్ని మళ్లీ లోకానికి అందించడానికి శ్రీమహావిష్ణువు స్వీకరించిన ఒక అద్భుతమైన అవతారం శ్రీ హయగ్రీవావతారం. సంస్కృతంలో హయం అంటే అశ్వం, గ్రీవం అంటే మెడ. అంటే మానవదేహంతో అశ్వశిరస్సుతో విరాజిల్లే ఈ దివ్య అవతారం జ్ఞానానికి, విద్యాభివృద్ధికి ప్రతీకగా పూజలందుకుంటుంది. కాని ఈ అవతారం వెనుక దాగి ఉన్న కథ ఎంతద్భుతమో తెలుసా? ఈరోజు మనం వేదాలను రక్షించిన శ్రీ హయగ్రీవ స్వామివారి ఈ విశిష్ట గాథను వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి ధనువులకు హయగ్రీవుడు అనే ఒక రాక్షస కుమారుడు జన్మించాడు. వాడికి మనిషిదేహం, గుర్రం తల ఉండేవి. ఆ రాక్షసుడు తన వింత రూపమే తనకు పెద్ద రక్ష అని భావించాడు. మరణం లేని అమరత్వం కోసం సరస్వతీ నదీ తీరానికి వెళ్లి పరాశక్తిని గురించి వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, తల్లి, నాకు ఎవరి చేతిలోనూ మరణం లేకుండా అమరత్వాన్ని ప్రసాదించు అని అడిగాడు. దానికి అమ్మవారు, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, మరణం లేకపోవడం సృష్టిధర్మానికి విరుద్ధం, వేరేదైనా వరం కోరుకో అని చెప్పింది. అప్పుడు హయగ్రీవుడు తన రూపం మీద ఉన్న గర్వంతో, సరే తల్లి, నాలాగే గుర్రం తల, మనిషిదేహం ఉన్నవాడి చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించేలా వరమివ్వు అని కోరుకున్నాడు. అలాంటి రూపం సృష్టిలో ఎవరికీ ఉండదు కాబట్టి తనకు మరణమే రాదని అతని నమ్మకం. అమ్మవారు తథాస్తు అని దీవించి మాయమైంది. వరగర్వంతో హయగ్రీవుడు ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. ఆఖరికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి సృష్టికి మూలాధారమైన 4 వేదాలను అపహరించి వాటిని ఎవరికీ దొరకకుండా పాతాళలోకంలో దాచిపెట్టాడు. వేదాలు లేకపోవడంతో సృష్టి కార్యక్రమం ఆగిపోయింది. ధర్మం నశించడం మొదలైంది. ఆందోళన చెందిన బ్రహ్మ మరియు ఇతర దేవతలు శ్రీమహావిష్ణువును శరణు కోరడానికి వైకుంఠం వెళ్లారు. దేవతలు వైకుంఠానికి వెళ్లేసరికి శ్రీమహావిష్ణువు ఒక భీకరమైన యుద్ధం చేసి అలసిపోయి యోగనిద్రలో ఉన్నాడు. ఆయన కూర్చుని తన చేతిలో ఉన్న ధనస్సుకు తల ఆనికొని నిద్రపోతున్నాడు. ఆయనను నిద్రలేపడానికి దేవతలకు ధైర్యం సరిపోలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఉపాయం ఆలోచించి వంవ్రీ అనే చెదపురుగులను సృష్టించాడు. ఆ చెదపురుగులను విష్ణువు విల్లుకు ఉన్న నారిని కొరకమని ఆజ్ఞాపించాడు. నారి తెగితే ఆ శబ్దానికి విష్ణువు మెలకువ వస్తుందని వారి ఆలోచన. ఆ పురుగులు నారిని కొరకగానే అది ఒక్కసారిగా తెగిపోయి విల్లు బలంగా పైకి తన్నింది. ఆ ధాటికి విష్ణువు తల తెగిపోయి ఎక్కడికో ఎగిరిపోయి అదృశ్యమైంది. తలలేని విష్ణువు దేహాన్ని చూసి దేవతలు, బ్రహ్మదేవుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంటనే జగన్మాతను ప్రార్థించారు. అప్పుడు దేవీమాత ప్రత్యక్షమై, దేవతలారా, భయపడకండి, ఇదంతా నా సంకల్పమే. ఆ రాక్షసుడైన హయగ్రీవుడు తనకు తనలాగే రూపం ఉన్నవాడి చేతిలో మాత్రమే మరణం కావాలని వరం పొందాడు. వాడిని అంతంచేసి వేదాలను రక్షించడానికే విష్ణువుకు ఈ పరిస్థితి కల్పించాను. మీరు వెంటనే విశ్వకర్మను పిలిచి ఒక శ్వేతాశ్వం అనగా తెల్లటి గుర్రం తలను తెచ్చి విష్ణువు దేహానికి అతికించండి అని ఆదేశించింది. దేవి ఆజ్ఞ ప్రకారం విశ్వకర్మ ఒక పవిత్రమైన తెల్లటి గుర్రం తలను తెచ్చి విష్ణువు దేహానికి అతికించాడు. దేవీ దయతో విష్ణువుకు ప్రాణం వచ్చి శ్రీ హయగ్రీవస్వామిగా తేజోవంతంగా నిలబడ్డాడు. హయగ్రీవస్వామి వెంటనే పాతాళలోకానికి వెళ్లాడు. అక్కడ వేదాలను దాచిపెట్టి అహంకారంతో ఉన్న హయగ్రీవుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. గుర్రం తల, మనిషిదేహంతో ఉన్న విష్ణువును చూడగానే హయగ్రీవుడికి తన మరణం తప్పదని అర్థమైంది. ఇద్దరికీ మధ్య ఎన్నో సంవత్సరాలపాటు భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి శ్రీహయగ్రీవస్వామి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. అతని చెరలో ఉన్న వేదాలను విడిపించి వాటిని ఒక పవిత్రమైన కమలంలో పెట్టి తీసుకువచ్చి బ్రహ్మదేవునికి సురక్షితంగా అప్పచెప్పాడు. దాంతో సృష్టి కార్యక్రమం మళ్లీ యథావిధిగా మొదలైంది. అంధకారాన్ని పారద్రోలి వేదాలను తిరిగి లోకానికి అందించిన శ్రీ హయగ్రీవస్వామి సకల విద్యాస్వరూపుడిగా, జ్ఞానప్రదాతగా పూజలందుకుంటున్నాడు. విద్యార్థులు, జ్ఞానాన్ని అన్వేషించేవారు తమ చదువుల ప్రారంభంలో సరస్వతీదేవితో పాటు శ్రీహయగ్రీవస్వామిని తప్పక ప్రార్థిస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే అంటే జ్ఞానానికి ఆనందానికి ప్రతిరూపమై స్వచ్ఛమైన స్ఫటికంలా ప్రకాశించే సకల విద్యాధారుడైన శ్రీ హయగ్రీవస్వామిని ధ్యానిస్తున్నాను. ఇది వేదాలను రక్షించిన శ్రీ హయగ్రీవస్వామివారి అద్భుత చరిత్ర. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పురాణ కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వీ జనా సుఖినో భవంతు.